ఎంతో సీరియస్ లుక్ వేసుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. దీనికంటే పెద్దది వస్తుంది 250 ml ఆ డబ్బాలు వేస్తాను. ఇది సౌస్ 1 కాబట్టి 100 అచ్చడికి వేయించి పెట్టాను. కరెంట్ పోయింది. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే యాక్చువల్లీ టైం లేదు, సరా లాగిచ్చే వీడియో ఏంటంటే ఏంటంటే మీల్స్ ప్యాకింగ్ ఎలా అన్నది అడిగారు చాలామంది. సో అది చూపించేస్తాను. సో మనకు వచ్చేసి 2 సౌత్ ఇండియన్ మీల్స్ అయితే వచ్చేసినాయి. సో మన ఆర్డర్ అయితే చూడండి, ఒక లెమన్ రైస్, 2 సౌత్ ఇండియన్ మీల్స్, సర్వ్స్ 1 అనమాట. ఒక్కొక్కరికి సరిపోయేంత. సో ఇప్పుడు ఆ ప్యాకింగ్ నేను ఎలానో చూపిస్తాను. ఇది 1 person అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నేను 169 పెట్టాను. సో ఇప్పుడు నేను మొత్తానికి అయితే రైస్ వచ్చేసి ఈ బాక్స్లో కడతాను. ఇది వచ్చేసి 750 ml అనమాట. సో ఇది 750 ml బాక్స్. ఈ బాక్స్ నిండా ఒత్తి పెడతాను బాగా, అది మీ దాంట్లో రైస్ పెడతాను అనమాట. సో ఇప్పుడు అదంతా వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి మీకు వీడియో నచ్చితే గంట కూడా కొట్టండి. సో ఇది వచ్చేసి మనకి స్విగ్గీ ఆర్డరు. ప్యాకింగ్ రైస్ ప్యాకింగ్. ఇది చూసేకి ఇలా కనిపిస్తుంది కానీ రైస్ చాలానే పడుతుందండి. కొంతమంది అంటారు అంత సరిపోద్ది అనేసి. ఇది కన్ఫామ్గా ఒకరికైతే బాగా తినచ్చు, అంటే బాగా హెవీగా తినే వాళ్ళకి సరిపోదు. నార్మల్ ఒక మనిషికి అయితే ఇది ఖచ్చితంగా ఒకరికైతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను 2 మీల్స్ చెప్పాను కదా, నేను రైస్ కొంచెమే చేస్తాను అనేసి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి 3 పార్ట్స్, దీనికి ఇంకొక లెమన్ రైస్కి అవుతుంది, ఇంకొంచెం వస్తుంది ఇంకొక 2 పార్సిల్కి. సో నేను మళ్ళీ చేసుకుంటా, 1-2 పార్సిల్ వచ్చినప్పుడు అప్పుడు పెడతాను అనమాట స్టవ్ మీద. సో కొంచెం వేడి తగ్గినాక మూతేస్తాను. సో మనకి కర్రీస్ అయితే నేను 1 మీల్కి అయితే ఇది ఇస్తాను. సర్వ్స్ 2 అయితేనా దీనికంటే పెద్దది వస్తుంది, 250 ml ఆ డబ్బాలు ఇస్తాను. ఇది సర్వ్స్ 1 కాబట్టి 100 ml ఇస్తున్నా. ఈ 100 ml సరిపోతుంది, దీంట్లో బాగానే పడుతుంది. సో ఇప్పుడు మనకి రైస్ అయితే పెట్టేసాం కదా. ఇది వచ్చేసి 2 రకాలుగా దొరుకుతుంది. ఇది వైట్, ఇది ట్రాన్స్పరెంట్, ఇది వైట్. ఇంకా దీంట్లో బ్లాక్ కూడా దొరుకుతుంది. నాకు బ్లాక్ అంటే కొంచెం ఇది వైట్ ప్రిఫర్ చేస్తాను. సో మనం దీంట్లో పప్పు, రసం, సాంబార్ ఈ బాక్సులో వేద్దాం, సరిపోతుంది. ఏమైంది? సో పప్పు చూసారంటే ఈ గరిటతో 4 గంటలు పడుతుంది. 3 గరిటెలు పప్పు పట్టింది. యాక్చువల్లీ పచ్చడికి వేయించి పెట్టాను, కరెంట్ పోయింది. టమాటా పచ్చడి అన్నీ చల్లారి పెట్టాను, కరెంట్ పోయింది. చూద్దాం, ఒకవేళ కరెంట్ వచ్చేలోపు ఇస్తాను, లేదంటే గుత్తి వంకాయ ఉంది, అది వేసేస్తాను. సో పప్పు కట్టేసాము. నెక్స్ట్ సాంబారు. ఇవన్నీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తాను కదా. సో వాళ్ళకి ప్రిపేర్ చేసినప్పుడు పప్పు అవన్నీ కొంచెం ఎక్స్ట్రా చేస్తాను అనమాట. డైలీ నాకు మధ్యాహ్నం ఒక 3 మీల్స్ కన్ఫామ్ ఉంటాయి. సో ఆ మీల్స్కి వాళ్ళకి ఖచ్చితంగా రెడీ చేస్తా. ఇది వచ్చేసి మునక్కాయ సాంబార్. ఇది బాగానే ఎక్కువ పడుతుందండి, చూసే చిన్న డబ్బా కనిపిస్తుంది కానీ ఫుడ్ మీల్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. యాక్చువల్లీ నేను 1 వీక్ కిచెన్, 1 వీక్ కాదు 1 మంత్ కిచెన్ ఆఫ్లో ఉండే కదా. ఆర్డర్స్ తక్కువ అయిపోయినాయి, అందుకే నేను వీడియోస్ చేయట్లే. ఆర్డర్స్ ఉంటే చేయబుద్ధి అవుతుంది, లేకపోతే నాకు వీడియోస్ చేయబుద్ధి కాదు. ఇప్పుడు రసం. వచ్చేసినాడు రైడర్, వచ్చేసినాడు. యాక్చువల్లీ మాట్లాడే టైం కూడా లేదు, రైడర్ వచ్చేసినాడు. రసం అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రై అనమాట. నేను పప్పు, రసం, సాంబారు, ఒక ఫ్రై, ఒక చట్నీ. బాబాయ్ పాపడు స్టవ్ వెలిగించవా? సో ఇది ఫ్రై అనమాట.
ఇది కూడా ఇప్పుడే చేశాను. పెద్ద మంట మీద పెట్టేసా ఈ పక్క దాంట్లో. సో పెరుగు, हेलो, एक 5 मिनट्स भैया, वो बाय मिस्टेक वो रेडी हो गया. हाँ, एक 5 मिनट्स पैकिंग कर रहे हैं सिर्फ. पैक इनके बाहर ऊपर. हाँ हाँ, वो वेट करो, हम लेके आएगा. సో ఇది పెరుగు అనమాట. మేము ఇక్కడ నందిని పెరుగు, ప్యాకెట్ పెరుగే వాడతాము. మళ్ళీ మీరు ప్రిపేర్ చేసింది అని అంటే అంత టైము అంత ఓపిక ఉండదు. సో పెరుగు. సో ఇంకోటి మనకి లెమన్ రైస్ కూడా వచ్చేసింది కదా, లెమన్ రైస్ ప్యాకింగ్ చేస్తున్నాం. 2 మీల్స్ అండ్ లెమన్ రైస్. పెనం వెలిగించినావా బాబాయ్? పెద్ద మంట మీద పెట్టినావా? ఈ పక్క దాంట్లో పెట్టి, మంట ఎక్కువ వస్తుంది, తొందరగా హీట్ అవుతుంది. సో ఇప్పుడు అయిపోయింది. మనకి ఖాళీ చట్నీ అండ్ అప్పడం పెండింగ్. అప్పడంకి ఆయిల్ పెట్టాను. సో దీన్ని మూత పెట్టేసి ఇంకా పెట్టేటప్పుడు మెస్సీ అవుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. రైస్, ఎవరో కరెంటు పోతే రోట్లో రుబ్బుతామన్నారు. సో మనం రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రైలకి మూత పెట్టేసి అన్నిటికీ 4 డబల్ సైడ్ ప్లాస్టర్ వేసుకోవాలండి. ఫ్రైకి ఒక్క సైడ్ సరిపోతుంది, ఎందుకంటే ఇది లీకేజ్ ఐటమ్ కాదు కాబట్టి. ఫ్రై, సాంబార్. మా కోడి కుయ్యకే కుయ్యకే అంట కూస్తుంది, దాన్ని కూర వండుదాం ఈ వారం. సో సాంబార్కి నేను 2 సైడ్స్ ప్లాస్టర్ వేస్తున్నా. సాంబార్, పప్పు. సో ఇవి ఇందాకే కడుక్కొని వచ్చానమాట. చక్కెరే, కాఫీ పొడే, మీల్స్నే ప్యాకింగే చెయ్యాలి ఇప్పుడు. ఇది రసం. ఎంత పొడవు, 7 కొండలు ఎంకన్న సామిలాగా కడతా ఉన్నా. పెరుగు, చట్నీలోనా? లేకపోతే వదిలేవరా, వంకాయ కూర వేసి ఇచ్చేస్తా. బాబాయ్ వంకాయ కూర ఒక రవ్వ వేసి ఇచ్చేస్తాను అంటున్నా. మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. నూనె కాగిందా?
సో యాక్చువల్లీ చట్నీ మిక్సీకి వేసేసి నాకు చట్నీ ఇవ్వాలి, చట్నీ బదులు నేను వంకాయ ఇస్తున్నా. ఏం చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అంటే ఏదో ఒకటి ఇంకా ఆల్టర్నేట్ చేసుకోవాలి కదా. టైం అయిపోయి పూడ్చింది. వాళ్ళ లక్కీ రోజు వాళ్ళకి వంకాయ కూర దొరికింది. బాబాయ్ ఊరగాయ పెద్ద కవరును ఊరగాయ ఎత్తుకోండి. వంకాయ కట్టేసిన, ఇది మిక్సీకి వేద్దాం. సో మన ప్యాకెట్ పెద్ద కవర్ ఇచ్చేసే, కవర్లో పెట్టదు. సో ఈ ఊరగాయలు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను కదా, సో దాంట్లోది అనమాట. సో ఇది వచ్చేసి 20x30 ఏదో, ఇది 20x30 దీని సైజ్ వచ్చేసి. సో రైస్ ఆడ బ్లూ కలర్ డబ్బా బాబాయ్, 2 రైస్, ఒక లెమన్ రైస్, రసం, పప్పు, సాంబార్, ఫ్రై, 2 పెరుగు. ఇది వచ్చేసి వంకాయ కూర. నూనె వంకాయ అంటే ఏదో అనుకున్నారు, గుత్తి వంకాయ, మేము నూనె వంకాయ అంటాం. సో దీంట్లోకి ఇప్పుడు అప్పలం ఒకటి పెండింగ్, అప్పలం ఒకటి వేసేస్తే అయిపోతుంది అనమాట. సో ఇది అప్పడం అయిపోయింది. యాక్చువల్లీ టైం వచ్చేసింది. అన్నీ రెడీ. సో మన ప్యాకింగ్ రెడీ. ఆయన పైకే వచ్చేసాడట, టైం అయిపోతుంది. భయ్యా ఇక్కడే ఉన్నాడు, కూర్చోండి. ఓ గల్తీ సే ఓ రెడీ హో గయా, మిస్టేక్. ఎంతో సీరియస్ చూస్తాడు. అది యాక్చువల్లీ బై మిస్టేక్ రెడీ కొట్టేసిన, ఎంతో సీరియస్ లుక్ వేసుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. సో అది ఇవాళ మన వీడియో. సో ఆ మీల్స్ ప్యాకింగ్ అయితే చూపించేశాను. సో నెక్స్ట్ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. అలానే గంట సింబల్ కూడా కొట్టండి. ఇంకొకటి, మీకు ఏమైనా క్లౌడ్ కిచెన్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. పండగ చేసుకోండి. బాయ్ బాయ్.